మీరు ఇందాక అవేక్ స్పైన్ సర్జరీ అన్నారు కదా, ఎందుకు దీనికి అంత భయపడతారు? లైక్ యంగ్ ఏజ్లోనే బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా నాకు బ్యాక్ పెయిన్ రావడం ఏంది అని అలా ఉంటారా? లేకపోతే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సైన్స్ అనేది ఎవాల్వ్ అవుతూనే ఉంది, ప్రొసీజర్స్ అనేవి ఎవాల్వ్ అవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మన దగ్గర ప్రీమియర్ పద్మిని కార్ ఉంది, అదే పెద్ద కార్లాగా ఫీల్ అయ్యాము. లేకపోతే మారుతి ఉంది, అదే పెద్ద కార్లా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మర్సిడీస్ వచ్చింది, BMW వచ్చింది. సో టెక్నాలజీ మారుతుంది, మనకున్న ఎక్విప్మెంట్ మారుతుంది, మనకు దానికి సంబంధించిన సైన్స్ మనం ఇంకెక్కువ తెలుసుకున్నాం. సో ఈ స్పైన్ సర్జరీకి సంబంధించి కూడా మనకు ఎక్విప్మెంట్ చాలా మారింది, మన ట్రైనింగ్ మారింది, చాలా ఇంప్రూవ్ అయ్యాము. మనకి ఏం చేస్తే, ఎంతవరకు చేస్తే మనం స్పైనల్ కార్డ్కి, నరాలకి దెబ్బలు తగలకుండా చేయొచ్చు అనేది కూడా మనం తెలుసుకోగలిగాం. సో ఒకప్పుడు ఉన్న భయాలు నిజమే, ఎందుకంటే ఎంత చేస్తే ఏమయ్యేదో తెలియదు కాదు. సో ఇప్పుడు మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ రీసెర్చ్ వల్ల, మనం రోజు చేస్తున్న ప్రాక్టీస్ వల్ల, మనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు స్పైన్ సర్జరీ చాలా సేఫ్ అండ్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా చాలా మటుకు అడ్వాన్స్. ఇప్పుడు నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తాను, అవేక్ స్పైన్ సర్జరీ చేస్తాను, మేజర్ డిఫార్మిటీ గూని ఉన్న సర్జరీస్ చేస్తాను. సో వీటన్నిటిలో కూడా న్యూరో మానిటరింగ్ అనేది పెడతాము. సో ఇట్లాంటి చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఈ కాలంలో సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోతాయి, రేరెస్ట్ పాసిబిలిటీస్. బట్ అదే పేషెంట్ లాస్ట్ మూమెంట్లో వచ్చి నన్ను ఏదో చేయండి, మంచి చేయండి అంటే దట్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ కాళ్ళు చేతులు పడిపోయే స్టేజ్లో వచ్చి రేపే నేను నడవాలంటే కూడా కాదు. ఈ కాలంలో అయితే మాత్రం స్పైన్ సర్జరీ భయపడాల్సిన అవసరం అయితే లేదు, 100% భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్, నమ్మకమైన సర్జన్ మీకున్న కండిషన్ని మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు మీకు ఏం చేస్తున్నామని చెప్పి, దాంట్లో ఉన్న రిస్క్స్, కాంప్లికేషన్స్ ఏమున్నాయని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, మీకు నమ్మకం ఉంటే చేయించుకుంటే 100% యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి అనే సమస్య అనేది less than 1%.